పూరా లోకల్. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పొలిటికల్ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రోటోకాల్ వివాదంపై రోజుకు తీవ్ర రగడ రాజుకుంటుంది. ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్న చందంగా ఇరు పార్టీల నేతలకు సవాళ్లకు ప్రతి సవాలు విసురుకుంటూ ఘర్షణ వాతావరణానికి తెరలేపారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఫోటో పెట్టాల్సిందేనని, లేకపోతే అధికారిక కార్యక్రమాలు అడ్డుకుంటామని బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియా వేదికగా సవాల్ విసిరారు. ఈ సవాలును ఛాలెంజ్గా తీసుకున్న కాంగ్రెస్ నాయకులు అదే సోషల్ మీడియా వేదికగా సిరిసిల్ల క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెడతామని సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడానికి కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అదే సమయంలో బీఆర్ఎస్ నాయకులు కూడా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. బాడీ నిండా 8 దెబ్బలు కొట్టి నేను ఒక్క మాట మాట్లాడలే. చల్లం ఎట్లా కొడతారు సార్ మీరు? ముందుగానే క్యాంపు కార్యాలయం వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఇరు వర్గాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పరిస్థితులు చేయి దాటంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అయినా పరిస్థితులు సద్దుమణకపోవడంతో ఇరు వర్గాల నాయకులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. మొత్తంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఘర్షణ వాతావరణం నెలకొవడంతో ఒక్కసారిగా ఇరు పార్టీల నేతలు రోడ్లపైకి రావడం కనిపించింది.